హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయబోతున్నాం. తయారీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక హాఫ్ కేజీ ఖర్జూరాలు తీసుకొని ఇలా సీడ్లెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి, ఇలా తురుముకోవాలి సన్నగా పీసెస్ లాగా. ఒక కప్పు బాదం పప్పు ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలి. ఒక కప్పు గుమ్మడి గింజలు, ఒక హాఫ్ కప్పు జీడిపప్పు, ఒక కప్పు పుచ్చగింజలు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన వేరొక స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఇలా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. పాకం పట్టుకోవాలి, బెల్లం పాకం. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి హీట్ ఎక్కాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి రుచికి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ. పిల్లలకైతే మరీ ఇష్టంగా తింటారు, పిల్లలు బాగా ఇష్టంగా. మనం బయట కొనుక్కొని తినే వాటికన్నా ఇవి ఇంట్లో ఇలా చేసుకొని పెడితే పిల్లలకి హెల్దీగా ఉంటారు. మనం ఇలా ముందుగా వేసుకున్న బెల్లం ఇలా బాగా మరిగిపోయాక దీంట్లో ఖర్జూరా వేసుకోవాలి. ఖర్జూరా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఖర్జూరాన్ని బెల్లం పాకంలో వేసుకొని బాగా బెల్లంతో బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మనకి ఇప్పుడు బాదం పప్పు అయితే వేగిపోయాయి కదా, వాటిలో మనం జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా కానీ మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి, టేస్ట్ మారిపోతుంది. సో ఇవి మనం మీడియం ఫ్లేమ్లోనే వేపుకుందాం. ఇప్పుడు మనం జీడిపప్పుతో పాటు పుచ్చగింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వాటితో పాటు గుమ్మడి గింజలు కూడా వేసుకుందాం. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై అయ్యాక బాగా ఇందులో కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ లడ్డు చాలా హెల్దీ. ఇది పిల్లలకి రోజు ఒకటి ఇచ్చినా కానీ ఎముకలు దృఢంగా చాలా హెల్దీగా ఉంటారు, నీరసం రాకుండా ఉంటుంది, పిల్లలకి యాక్టివ్గా ఉంటారు రోజంతా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ బాగా ఆరబెట్టుకోవాలి. ఆరిపోయాక ఇవన్నీ పీసెస్ అన్నీ అందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం, రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ పీసెస్ అయితే ఆరిపోయినాయి. ఇందులో బెల్లం పాకం పట్టుకున్నాం కదా, ఖర్జూరా కలిపి అవి అన్నీ కలిపి బాగా ముద్దలుగా చేసుకోవాలి లడ్డూలా. ఇందులో మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం, 1 స్పూన్. ఇంకొంచెం వేడారాక ఇలా లడ్డూ చేసుకోవాలి.
మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలన్నీ ఆరిపోయాక లడ్డు తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్గా మీడియం సైజులో మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. లడ్డు ఎలా కావాలంటే అలా. మీడియం సైజులో అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మిగిలిన పీసెస్ని కూడా మొత్తం లడ్డు తయారు చేసుకున్నాం. ఈ విధంగా మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.